మీ అందరికీ నా వందనాలు. అగస్టిన్ అన్నకు కూడా వందనాలు. నా పేరు శివరాణి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ బ్రాంచ్ మేనేజర్ ఇన్ ఏపీజీబీ బ్యాంక్. మా బాబు వచ్చేసి రియాన్ ఇవాంజలస్, తనకి గిన్నీస్ అవార్డు వచ్చింది. అయితే 2009 అరౌండ్లో అగస్టిన్ అన్న జగ్గేపేటలో ఒక స్ట్రీట్ ప్రేయర్ మీటింగ్లో అన్న వచ్చారనమాట. 2009 అంటే చాలా సంవత్సరాలు అయింది. ఆ రోజు నేను విన్న వర్డ్ అది నాలో ఎంత పనిచేసిందో, ఇలా మళ్ళీ దేవుడు చెప్పే అవకాశం ఇచ్చినందుకు నేను దేవునికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అన్నయ్య ఒక మాట చెప్పాడు. ఏం చెప్పారంటే, పాత నిబంధన కాలంలో, బైబిల్ కాలంలో దేవుడు వాళ్ళ మధ్యలో నివసించేవాడు, కానీ ఇప్పుడు మనలోనే నివసిస్తున్నాడు అని చెప్పారు. అది నిజంగా ఎంత పవర్ఫుల్ వర్డ్. క్రైస్ట్ ఈజ్ ఇన్ us, క్రైస్ట్ మనలో ఉన్నాడు అనే విషయం తెలుసుకున్నాను ఆ రోజు. నేను అప్పుడే బీటెక్ అయిపోయింది నాది. అన్నయ్య ఆ రోజు ఆ మాట చెప్పాక ఒక పాట పాడారు, శుద్ధాహృదయం. అది ఎంత కదిలించిందంటే, అసలు ఒక వర్షిపర్ అంటే గాడ్తో కనెక్ట్ చేసే కనెక్టర్. నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ అనమాట, ఒక కనెక్టర్ అనమాట అది. అసలు ఒక వర్షిపర్ అంటే అదే ఆ రోజు తెలుసుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్తాను, మంచి చర్చ్కి వెళ్తాను, మా ఇంట్లో సింగర్స్ అందరూ ఉన్నారు, కానీ ఒక వర్షిపర్ వేరు, సింగర్ వేరు అని ఆ రోజు నేను తెలుసుకున్నాను. అది నాలో చాలా పనిచేసింది. యాక్చువల్లీ అన్నయ్య రాశారని తెలియదు నాకు ఆ విషయం. మామూలుగా పాడారేమో అనుకున్నాను. తర్వాత అన్నయ్య రాశారని ఈ మధ్య తెలిసింది, మా బాబు మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అయ్యాక. చాలా కదిలించేసింది ఆ రోజు. అందరం పాడతాం ఆ పాట, అందులో ఏమైనా లిరిక్స్ ఉండొచ్చు, కానీ ఒక వర్షిపర్ పాడేటప్పుడు మాత్రం అది మనలో పనిచేస్తుంది, అది మనల్ని గాడ్కి కనెక్ట్ చేస్తుంది. నేను ఆ రోజు ఆ మూమెంట్ని నేను మర్చిపోలేను. అది ఈస్టర్ ఆ రోజు 9, 10, 8 గుర్తులేదు నాకు, బట్ ఆ రోజు మాత్రం నేను చాలా బిగ్ ఫ్యాన్ అయ్యాను అన్నయ్యకి. ఆ తర్వాత మా బాబుకి ఆ రోజే నేను అనుకున్నాను, అప్పటికి నాకు మ్యారేజ్ అవ్వలేదు, నా చిల్డ్రన్ని కూడా ఒక వర్షిపర్ని చేయాలా అని ఒక డ్రీమ్ ఉండేది. అన్నయ్య ఇప్పుడు చెప్తా ఉన్నారు, బైబిల్లో కూడా ఒక వర్డ్ ఉంది, విజన్లెస్ పీపుల్ విల్ పెరిష్ అని. అన్నయ్యకి ఒక విజన్ ఉంది, ప్రతి కుటుంబంలో కూడా ఒక వాయిద్యం వాయించే వాళ్ళు ఉండాలనే విజన్ ఉంది. నాకు కూడా ఆ రోజు ఒక విజన్ ఏర్పడింది, నా కొడుకు కూడా ఒక వర్షిపర్ అవ్వాలా, అన్నీ ప్లే చేయాలనుకున్నాను నేను మ్యూజిక్ నేర్పిస్తున్నాను మా బాబుకి. ఇంటికి పిలిచి టీచర్ని పెట్టి నేర్పించాను, చాలా నెలలు నేర్పించాను, కానీ అసలు ఏం నేర్చుకోవట్లేదు బాబు, మర్చిపోతున్నాడు. కానీ అన్నయ్య ఫ్రీ మ్యూజిక్ స్కూల్ అన్నప్పుడు జాయిన్ చేశాను. చాలా అతను ఇదైపోయాడు అనమాట. అసలు మ్యూజిక్ స్కూలు నేను ఒక 6-7 నెలలు నేర్పించినా కూడా కనీసం కార్డ్స్ కూడా నేర్పించలేదు. కార్డ్స్ అంటే ఏంటో తెలియలేదు, మా ఇంటికి వచ్చి నేర్పించే అతను. చాలా ఫీజు ఛార్జ్ చేశారు. అన్నయ్య ఫ్రీగా, నాకు తెలియదు యాక్చువల్లీ ఇవన్నీ కూడా, కార్డ్స్, ఫ్యామిలీ కార్డ్స్ అని అన్నీ నేర్చుకున్నాడు. అసలు మామూలుగా ఏ పాట పాడినా కూడా మా ఇంట్లో ప్లే చేసేస్తాడు మా బాబు. అండ్ ప్రాక్టీస్ అప్పుడు కూడా ఒకసారి చూసి, మీ బాబు ఫింగర్స్ బాగా మూవ్ అవుతున్నాయి, చాలా బాగా ప్లే చేస్తున్నారని చెప్పారు ఒకసారి. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. యాక్చువల్లీ ఆ ఫ్రీ మ్యూజిక్ స్కూల్ వల్లే అతను బాగా ఇదైపోయారు, చాలా నేర్చుకున్నాడు, చాలా సాంగ్స్కి ప్లే చేస్తాడు ఇప్పుడు. అసలు నాకు మా హస్బెండ్కి పాటలు పాడటం కూడా రాదు, సంగీతం టచ్ లేదు మాకు, బట్ దేవుడు మా బాబుకి అది ఇచ్చాడు. ఫ్రీ స్కూల్లో నిజంగా చాలా నేను అనుకున్నాను, అసలు అదేంటి ఎలా నేర్పిస్తారు అది అనుకున్నాను. కానీ చిన్న తప్పు పైన కూడా ఓపిక్గా చూసి, అసలు నువ్వు ఇలా చేసావు. ఒక్కోసారి నేను కొంతమంది ఎవరో టీచర్స్ ఉంటారు, నాకు తెలియదు, కానీ ఒక్కోసారి సౌండ్ రాదు మనకి ఆన్లైన్లో. సౌండ్ రాకపోయినా కూడా బాబు ఆ ఫింగర్స్ చూసి, సౌండ్ రాలేదులే కానీ నువ్వు ఆ ఫింగర్ కొంచెం తప్పు కొట్టావు బాబు అని చెప్తారనమాట. అసలు వాట్ గ్రేట్ టీచర్స్. అసలు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా మంచి స్టాఫ్ ఉన్నారన్న మీకు. అండ్ చాలామంది ఓపిక్గా సమాధానం చెప్తూ ఓపిక్గా మూవ్ చేస్తున్నారు. నిజంగా మేమంతా బ్లెస్ అయ్యాం. ఎక్కడో మారుమూల ప్రాంతాల వాళ్ళు ఒక గిన్నిస్ ఈరోజు ఆ షీల్డ్ అదంతా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అందుకని ఈ విషయం నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆ రోజు మీరు ఆ పాట పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా బాబుని కూడా నేను ఖచ్చితంగా మంచి వర్షిపర్ని చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. నేను జగ్గైపేటలో 12 సంవత్సరాలు ఉన్నాను. నాకు జగ్గైపేటలో వీధులు 12 సంవత్సరాలు ఉన్నాయి, కానీ జగ్గైపేటలో అన్ని వీధులు తెలియదు నాకు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే జగ్గైపేటలో చాలామంది పాస్టర్స్ ఉంటారు, చాలామంది తెలియదు నాకు. అంటే అలాగే జగ్గైపేటలో అన్ని రోజులు ఉన్నప్పుడు కూడా స్ట్రీట్ మీటింగ్స్కి ఎక్కువ మీటింగ్లకు వెళ్ళా. తను సిస్టర్ ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం
నేను జగ్గైపేటలో బయట ఈ 12 సంవత్సరాలు పనిచేస్తున్నప్పుడు కేవలం 10-15 ప్రసంగాలు చెప్పాను అంతే. బయట మొత్తం 24 అవర్స్ వర్షిప్ సెంటర్కే డెడికేట్ అయ్యి పని చేయడం జరిగింది. కానీ ఆ టైంలో దేవుడు మరి ఆ మాట ద్వారా తన సహోదరిని ఇన్స్పైర్ చేశాడు అనేది ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ ఎన్ని సంవత్సరాలు? 2009 అంటే 2009, 10, 17 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన టెస్టిమనీ ఈరోజు. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా. నిజమే, ఈ టెస్టిమనీ ఏంటంటే ఆ చిన్న జనాంగం ముందు కాదు కానీ పెద్ద క్రౌడ్ ముందు చెప్పాలి. చాలా సంతోషం సిస్టర్. నామం